హాయ్ నమస్తే, నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మన ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి 50 డేస్లోనే 1500 సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వడం జరిగింది. మీరంతా కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇదే విధంగా ఇక ముందు కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరికీ తెలుసు, కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా సూపర్ 6 పథకాలని ప్రారంభించడం జరిగింది. మనకు హామీలను అయితే ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఉన్నటువంటి ఒక పథకం గురించి నేను ఈ వీడియోలో పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు మీరు చూడండి. చూసినట్టయితే పూర్తిగా ఈ వీడియోలో ఉన్న సబ్జెక్ట్ అనేది మీకు పూర్తిగా అర్థం అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో విషయానికి వచ్చినట్టయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా సూపర్ 6కి సంబంధించినటువంటి చాలా అంశాలని ఎన్నికల మేనిఫెస్టోలో రూపొందించడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి హామీల అమలులో కొంత జాప్యం అయితే జరిగింది. అయితే రీసెంట్గా జరిగినటువంటి మంగళగిరిలో ఎమ్మెల్యేల మీటింగ్లో భాగంగా నారా చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి గారు సూపర్ 6లో భాగంగా చెప్పినటువంటి గ్యాస్ సిలిండర్స్ యొక్క పథకాన్ని దీపావళి రోజున మొదటి సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఒక గుడ్ న్యూస్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చెప్పడం జరిగింది. అయితే ఈ సిలిండర్స్ రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే, వైట్ రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ సిలిండర్స్ సంవత్సరానికి 3 ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఎలిజిబిలిటీ ఉన్నవారికి ప్రతి సంవత్సరం 3 సిలిండర్లని ఉచితంగా కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలి అని చెప్పేసి డిసైడ్ చేయడం జరిగింది. అందుకు దీపావళిని తొలి రోజుగా ఎంచుకోవడం జరిగింది. దీపావళి రోజు నుండి ఈ పథకాన్ని స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇదే విధంగా సూపర్ 6లో భాగంగా ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేరుస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.